పార్వతి గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. పార్వతి గారు చెప్పండి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఈ విషయం మీద మీరు? సార్, ఆ బండి విషయంలో చాలా పెద్ద ఇష్యూ చేస్తున్నారు. అంటే పేదవాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా బెదిరించి ఇలా చేయడం చాలా కరెక్ట్ కాదు. ఆ రోజు నేను చూశాను, ఆయన్ని బెదిరించి వచ్చి ఏంటి నువ్వు తింటావా కలిపి విషయం కలిపి అసలు ఎవరు సార్ అమ్మేది? ఎక్స్పైర్ డేట్ లేదు అంటున్నాడు. పేదవాడికి కొనుక్కు తినేదే 5 రూపాయలు 10 రూపాయలు బండి. అలాంటి బండి గురించి వాళ్ళు టీవీలో అంటే ఒక విధంగా వాళ్ళు హైలైట్ చేశారు వాళ్ళని, కరెక్టే. కానీ ఆ విధంగా చేయకూడదు. మనం అంటే సొసైటీలో స్వీట్ షాప్ లో స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళి మనం స్వీట్ కొంటాం, అది ఎక్స్పైర్ డేట్ ఉంటుందా? ఏంటండి అది? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుందా? అసలు చేయాల్సింది అసలు కరెక్ట్ కాదు సార్. పెద్ద పెద్ద హోటల్లోనే కల్తీలు జరుగుతున్నాయి. ఎన్ని చూడట్లా మనము? ఆ హోటల్ ఎక్స్పైర్ అయింది పెడుతున్నారో పెడతలేదు చూస్తున్నారా? ఇప్పుడు మామూలుగా ఈ ఆన్లైన్ ఆర్డర్లు ఎక్కువైపోయింది. ఆన్లైన్ లో పంపించేదాన్ని మంచిగా చేసిన ఫుడ్ పంపిస్తున్నారా? నిలబడి పంపించట్లేదా? దొరికితే దొంగ, దొరకపోతే దొరసారు. వలి గారి విషయంలో అనవసరంగా గందరగోళం చేశారు, చాలా ఇష్యూ చేశారు, చాలా గందరగోళం చేశారు. ఆయన బండి తినేటప్పుడు ఆయన భయము, ఆయన వణుకు చూస్తే ఒకేలా ఏదన్నా చేసుకుంటారేమో అనే ఫీలింగ్ లో ఉన్నారు అనమాట. నేనైతే నాకైతే భయం. ఎందుకలా 4-3 చేరేసి ఆ విధంగా మీరు ఎక్కడ మీకు ఇక్కడికి వచ్చి అమ్మే పర్మిషన్ ఉందా? ఎక్కడికైనా ఇల్లు అమ్ముకోవచ్చు. బతుకు తెరుగు కోసమే కదా తను చేసేది, కుటుంబాన్ని పోషించుకోవడం కోసం అతను చేసేది. అవునా కాదా? కోట్లు సంపాదించడం ఓన్లీ ఫ్యామిలీని పోషించుకోవడం కోసమే తను కష్టపడేది. అసలు వాళ్ళు ఆ రకంగా ఛానల్స్ మాట్లాడడం ఇందులో ఖచ్చితంగా. పార్వతి గారు, అంటే ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను ఫస్టే ఒక మాట అన్నాను, సో కాల్డ్ జర్నలిస్ట్ అని కొంతమంది. ఎందుకంటే నేను అంటే వాళ్ళకి ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ దే హ్యావ్. అసలు వలి గారు ఆ టైంలో అడిగి ఉండాల్సిందేమో అనిపించింది నాకు. ఏమనంటే ఆధార్ కార్డు చూపించు అని వాళ్ళు అడుగుతున్నారు కదా వచ్చి, అసలు ముందు మీరెవరు, మీకేం ఐడి కార్డ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఒక మాట అడిగి ఉండాల్సిందేమో అనిపించింది. అంటే ఆ వ్యక్తి పరిస్థితి ఏంటో తెలియకుండా, అసలు ఎవరో ఏంటో ఏమీ తెలియకుండా వెళ్ళి డైరెక్ట్గా ఒక స్ట్రీట్ వెండర్ దగ్గరికి వెళ్ళి నీ ఆధార్ కార్డుది, నువ్వు తిను, నీ వల్ల ఇంకేదో జరిగిపోద్ది. ఏంటి అసలు వీళ్ళు ఎవరు? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళంతా ఎందుకు వచ్చారు? ఎందుకు ఇదంతా చేశారు? అసలు ఏం సాధించడం కోసం చేశారు వాళ్ళు తెలీదు. పార్వతి గారు ఏమనుకోవద్దండి, మనకి గెస్ట్లు కూడా ఉన్నారు లైవ్లో. ఎక్కువసేపు నేను టైం ఇవ్వలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ రెస్పాండింగ్. వలి గారు, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, దాని అర్థం మీకు తెలుసా అనేది నాకు చెప్పండి. ఫుడ్ జిహాద్ అంటే తెలుసా మీకు? మాకు తెలుసు సార్. ఎక్కడైనా విన్నారా ఈ మాట? ఫుడ్ జిహాద్ వ్యాపారం చేసేవాళ్ళు సార్. మేము నేను వెళ్ళా సార్ ఎప్పుడు సార్. మేము వ్యాపారం చేసేవాళ్ళు సార్. మేము ఆ రోజు ఇప్పుడు వాళ్ళ మీద ఏం చేయాలి? మిమ్మల్ని వచ్చి అలా అడిగి ఈ మొత్తం గందరగోళం చేశారు కదా, వాళ్ళ విషయంలో ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? గవర్నమెంట్ కానీ లేదంటే పోలీసులు కానీ ఏం చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? అది మా సార్ మాకు ఏం తెలుసు సార్. మేము బీది వాళ్ళు సార్. మేము అంటే వాళ్ళు మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టారు కదా. కేసు ఏమైనా పెడతావా అని అడుగుతున్నా. లే, కేసు పెట్టాను సార్. నేను వ్యాపారం జరగాలని కోరుకుంటున్నాను సార్. నేను కాదు, వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని బెదిరించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అంత గొడవ చేశారు కదా మీ విషయంలో. వాళ్ళని ఏం చేయొద్దు అంటారా సార్? మాకు వ్యాపారం జరిగితే మంచిది సార్. నాకు ఏడైనా సార్, అదే సార్ నా కోరిక సార్. సో దిస్ ఈస్ ద కండిషన్. సో ఆయన పరిస్థితి చూస్తున్నారు కదా. అసలు ఇవన్నీ మాకెందుకు సార్, మా వ్యాపారం ఏదో మేము చేసుకొని మా కుటుంబాన్ని మేము పోషించుకుంటాం అనే పరిస్థితి కదా. వచ్చి ఆ ఇబ్బంది పెట్టిన వాళ్ళతో సంబంధం లేదు. అసలు ఎందుకు అడిగారో తెలియదు. ఆ ఫుడ్ జిహాద్ అని చెప్పి ఇప్పుడు ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. ఎందుకు ఇవన్నీ తీస్తున్నారు? కొంతమంది నేను కొన్ని మాటలు ఉపయోగించకూడదేమో, మతాన్ని అనవసరంగా తీసుకొచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అతన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏం చేయాలని అడిగితే కూడా అతను ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే, నా కుటుంబం ఏదో నేనేదో చిన్న వ్యాపారం చేసుకొని నేను బతుకుతానని చెప్పే పరిస్థితుల్లో అతను ఉంటే ఫుడ్ జిహాద్ అంటారు, మత విద్వేషాలు, మతం అంటారు, ఇంకేదో చెప్తారు. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? ఏం అవసరం ఇక్కడ?
ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, అక్కడ వస్తే రావచ్చేమో ఇలాంటివి. కాశ్మీర్లో ఇంకేవో జరుగుతున్నాయి, అక్కడ వస్తే రావచ్చేమో. ఈజ్ జస్ట్ ఎ కామన్ ఇండియన్ సిటిజన్. ఏం రైట్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి అతన్ని అలా ఇబ్బంది పెట్టడానికి? ఆ వెళ్ళిన సోకాల్ జర్నలిస్టులు ఎవరు? యాజ్ ఎ జర్నలిస్ట్ ఐఎమ్ క్వశ్చనింగ్ హూ ఆర్ దే సోకాల్ జర్నలిస్ట్? అసలు ఎవరు వాళ్ళు? ఏం అవసరం వాళ్ళకి అక్కడికి వెళ్ళి? ఏం ఐడెంటిటీ ఉంది వాళ్ళకి? ఏం గుర్తింపు ఉంది? ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకోవడం, మైకులు పట్టుకోవడం, వెళ్ళడం, ఎవరిని పడితే వాళ్ళని ఇబ్బంది పెట్టేయడమేనా? ఎవ్రీబడి గాట్ దేర్ రైట్స్. తప్పేం లేదు. తప్పు జరుగుతుంటే తప్పు అని అడగడానికి మైక్లే అవసరం లేదు, న్యూస్ ఛానల్సే అవసరం లేదు. ఎవ్రీబడి కెన్ క్వశ్చన్. అలాగని చెప్పేసి వ్యూస్ కోసమో లేకపోతే పాపులారిటీ కోసం, సబ్స్క్రిప్షన్స్ కోసం ఇలా కామన్ పీపుల్ని ఇబ్బంది పెట్టే హక్కు మీకు ఎవరిచ్చారు? ఒక సాటి జర్నలిస్ట్గా నేను అడుగుతున్నాను ఈ మాట. ఫరూక్ గారు, కొంతమంది ఏదో ఫుడ్ జిహాద్ అనే మాటలు కొంతమంది వాడుతున్నారు.